హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేస్తుంది. ఇట్స్ టైమ్ ఫర్ వన్ డే సిరీస్. ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం మంచి ప్రిపరేషన్ చెప్పుకోవచ్చు. మరి ఈ 3 ఓడిఐస్ ఆల్రెడీ T20 సిరీస్ అయితే జరిగింది. అక్కడ 4-1తో మొదలు అయితే చాలా విధ్వంసాలు అయితే క్రియేట్ చేసిండు. అక్కడ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో యంగ్స్టర్స్ మొత్తం చాలా బెటర్ రానిచ్చి 4-1తో మనలో అయితే గెలిచిండు. బట్ ఇప్పుడు ఓడిఐ సిరీస్కి వచ్చేసి మన ఓజీ సార్ కమ్మింగ్ బ్యాక్. మరి వీళ్ళు ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ T20 సిరీస్ లో మన యంగ్స్టర్స్ చాలా బెటర్ రానిచ్చి 4-1తో గెలిచిండు. మరి ఇక్కడ ఓడిఐ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మకి అండ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి అండ్ బిగ్ ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ వీళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సిరీస్ కి ఒకసారి మనం షెడ్యూల్ చూసుకుంటే అక్కడ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 6th ఫిబ్రవరి నాడు నాగపూర్ లో జరగబోతుంది. ఇక సెకండ్ ఓడిఐ వచ్చేసి 9th ఫిబ్రవరి నాడు కటక్ లో జరగబోతుంది. ఇక థర్డ్ ఓడిఐ వచ్చేసి 12th ఫిబ్రవరి నాడు అహ్మదాబాద్ లో జరగబోతుంది. అన్ని మ్యాచ్లు కూడా మరి మధ్యాహ్నం 1:30కే జరగబోతున్నాయి. ఇక ఫోన్లో అయితే మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో వస్తుంది. అండ్ ఇక మనకి టీవీలో అయితే అక్కడ స్పోర్ట్స్ 18-2లో వస్తుంది తెలుగులో అయితే. ఇక మరి ఈ సిరీస్ కి ఒకసారి స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. ఇక్కడ మనకి వికెట్ టేకింగ్ స్పిన్నర్ అయితే మనకైతే మిస్ అవుతున్నాం. వరుణ్ చక్రవర్తి ఇక్కడ ఉంటే మాత్రం చాలా బెటర్ అవుతుంది అది. ఇక బౌలర్స్ వచ్చేసి కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి అండ్ హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా. జస్ప్రీత్ బుమ్రా ప్లేస్ లో హర్షిత్ రాణా ఫస్ట్ 2 మ్యాచ్లకి అయితే అందుబాటులో అయితే ఉంటాడు. ఇక లాస్ట్ మ్యాచ్ కి జస్ప్రీత్ బుమ్రా అయితే ఆడతాడు. ఇక మరి దీంట్లోకి ఒకసారి మనం కాంబినేషన్ చూసుకుంటే మరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. వికెట్ కీపర్స్ ఎవరు, అక్కడ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్ ఉండాల్సిన ప్లేయర్స్ కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్. ఇక మరి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఎవరు అనేది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒక్కసారి మనం కాంబినేషన్ చూసుకుంటే మరి ఫస్ట్ మ్యాచ్ కి ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. మరి అక్కడ అందరూ యశస్వి జైస్వాల్ అంటున్నప్పుడు కూడా అక్కడ మరి శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ ఉన్నాడు కాబట్టి అతనే కంటిన్యూ అవుతాడు. అతనికి ఇట్లా బ్యాడ్ ఫామ్ కంటిన్యూ అయితే మాత్రం వైస్ కెప్టెన్ అయినా కానీ అతని ప్లస్ లో జైస్వాల్ అయితే తీసుకొస్తారు. బట్ ప్రస్తుతానికి అయితే ఖచ్చితంగా శుభ్మన్ గిల్ వైపే వెళ్లే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ శుభ్మన్ గిల్ ఈ 3 మ్యాచ్లు చాలా డిసప్పాయింట్ చేసిననుకో మరి జైస్వాల్ వైపు కూడా కన్నేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే శుభ్మన్ గిల్ మాత్రం మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఓడిఐస్ లో డబుల్ సెంచరీ కూడా ఉంది తనకైతే. సో కాబట్టి చూడాలి మరి ఈ సిరీస్ లో ఏ విధంగా రాణిస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీకి స్ట్రాంగెస్ట్ ఫార్మేట్ ఏదంటే అది ఖచ్చితంగా ఓడిఐ ఫార్మేట్ అని చెప్పుకోవచ్చు. టెస్టుతో కానీ T20తో కానీ పోలిస్తే మాత్రం ఓడిఐలోనే ఇతనికి మంచి రికార్డ్ అయితే ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇతని దగ్గర నుంచి అయితే బిగ్ నాక్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే సెంచరీలు కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఈ మ్యాచ్ లో చూడాలి ఏ విధంగా రాణిస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ మరి గత ఓడిఐ వరల్డ్ కప్ లో మనం చూసినాం 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో ఏ విధంగా అక్కడ విధ్వంసం క్రియేట్ చేసిండు. ఆల్మోస్ట్ అక్కడ 500+ రన్స్ అయితే స్కోర్ చేసిండు మొత్తం అక్కడ చూసుకుంటే. సో కాబట్టి మరి ఈ సిరీస్ లో కూడా అదే రాణిస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే మరి వికెట్ కీపర్ వచ్చేసి కేఎల్ రాహుల్ లేదంటే రిషబ్ పంత్. వీళ్ళిద్దరిలో కొంచెం అక్కడ డైలమాలో అయితే ఉన్నారు. ఖచ్చితంగా మరి రిషబ్ పంత్కు ఛాన్స్ ఇవ్వాలా లేదంటే కేఎల్ రాహుల్ ఛాన్స్ ఇవ్వాలా. ఒకవేళ రిషబ్ పంత్ను ఆడించాలనుకుంటే ఆడించవచ్చు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ కావాలి కాబట్టి. ఒకవేళ కేఎల్ రాహుల్ ఆడిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ టాప్ 6 లో ఒక్క లెఫ్ట్ హ్యాండర్ కూడా మనకైతే లేడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రిషబ్ పంత్ ఆడిస్తారు అనేది చూడాలి. బట్ ఫస్ట్ ప్రియారిటీ అయితే కేఎల్ రాహుల్ వైపే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా రీసెంట్ గా మనం చూస్తున్నాం T20 సిరీస్ లో లాస్ట్ 3 మ్యాచ్లు ఏ విధంగా రన్స్ వస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ కూడా అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 7 అండ్ నెంబర్ 8 లో స్పిన్ ఆల్రౌండర్స్ అయితే మనకైతే కావాలి. బట్ అక్కడ మనం చూసుకుంటే ముగ్గురు అయితే ఉన్నారు. జడేజా, అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్. ఈ ముగ్గురిట్లలో ఇద్దరికైతే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ మనం చూసుకుంటే మరి జడేజా అండ్ అక్షర్ పటేల్ సేమ్ కైండ్ ఆఫ్ స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు. సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ అయితే ఉంటాయి వీళ్ళిద్దరి. ఇక మరోవైపు సుందర్ ఆఫ్ స్పిన్ ఎత్తాడు అండ్ బ్యాటింగ్ లో కూడా మరి వీళ్ళిద్దరి కంటే కొంచెం అక్కడ వెనుకబడ్డాడు అని చెప్పుకోవచ్చు. బట్ ఆపోజిట్ టీమ్ లో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ మంది ఉంటే ఖచ్చితంగా సుందర్ వైపు కూడా వెళ్లే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. 7-8 లో వీళ్ళ ముగ్గురిట్లలో ఇద్దరికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఆ ఇద్దరు ఎవరనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమి. రీసెంట్ గా మనం చూసినాం లాస్ట్ T20 మ్యాచ్ లో మొత్తం అక్కడ 3 వికెట్లు అయితే తీసిండు. సో చాలా బెటర్ రానిచ్చిండు. సో ఈ వన్ డే సిరీస్ లో కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి వికెట్స్ మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
గత ఓడిఐ వరల్డ్ కప్ లో మనం చూస్తున్నాం ఏ విధంగా ఇక్కడ విధ్వంసం క్రియేట్ చేసిండో. బాల్ పడ్డ కథం వికెట్లు అయితే చాలా అంచనా వచ్చినాయి. సో ఇక్కడ కూడా మనం అయితే అదే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ T20 లో మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ విధ్వంసం క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. బట్ ఓడిఐ సిరీస్కి వచ్చేసరికి మరి చూడాలి మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక్కడికి మంచి రాణించినకు ఖచ్చితంగా చాలా బెటర్ అయితే ఉంటుంది. తనకి ఛాంపియన్స్ ట్రోఫీ లో కూడా రెగ్యులర్ గా ప్లేస్ అయితే ఉంటుంది. చూడాలి మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఇంటి నుంచి కంబ్యాక్ చేస్తున్నాడు. మరి ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటాయనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. ఇక నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్. నెంబర్ 5 లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. ఇక నెంబర్ 6 అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా. నెంబర్ 7 లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ రవీంద్ర జడేజాకి ఇస్తారు. ఇక నెంబర్ 8 లో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్. నెంబర్ 10 లో మొహమ్మద్ షమి అండ్ నెంబర్ 11 లో హర్షదీప్ సింగ్. సో ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా మనకి డెడ్లీగా కనబడుతుంది. బ్యాటింగ్ లో మనకి నెంబర్ 8 అక్కడ మంచి బ్యాటింగ్ ఉంది. ఇక బౌలింగ్ లో కూడా మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకి కనబడుతుంది. సో కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం చాలా బెటర్ గా కనబడుతుంది. ఇంకా అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వీళ్ళు ఏ విధంగా రాస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక కేఎల్ రాహుల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, రిషబ్ పంత్ కానీ వీళ్ళ దగ్గర నుంచి అయితే నాక్స్ అయితే రావాల్సి అవుతుంది. ఇక మరోవైపు బౌలింగ్ లో చూసుకుంటే మొహమ్మద్ షమి అండ్ కుల్దీప్ యాదవ్ ఇంజన్ నుంచి కంబ్యాక్ చేస్తున్నారు. అండ్ హర్షదీప్ సింగ్ దగ్గర నుంచి తన మార్క్ అయితే ఇంకా మనం అయితే చూడలేము ఓడిఐస్ లో. సో కాబట్టి అతను కూడా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. చూడాలి మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్ అక్కడ మనం చూసుకుంటే మన మెయిన్ ప్లేయర్స్ అక్కడ ఓజీస్ అంటాం మనం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళిద్దరు ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వీళ్ళ దగ్గర నుంచి కూడా మంచి నాక్స్ అయితే రావాలి. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇదే మనకి ప్రాక్టీస్ అని చెప్పుకోవచ్చు. మంచి ప్రాక్టీస్ ఇక్కడ గిట్ట కాంబినేషన్ గిట్ట సెట్ అయిందనుకో చాలా ఈజీ అయితే ఉంటుంది ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.